రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ, చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని శ్రీ అలగనాథ స్వామి ఆలయంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6800 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని అన్నారు. అలాగే కొత్తగా 5000 భజన మందిరాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు కంచి కోటి పీఠం ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఒక వీడియో వైరల్ అయింది. గోదావరి జిల్లాలో కడియంలో ఆయన ఒక పార్టీ మీటింగ్ లో బీజేపీ నాయకుడిగా మాట్లాడుతూ పనులు చేస్తే జలస్థానం మీద లేదు రాజకీయంగా, పనులు వేరు, అభివృద్ధి వేరు, రాజకీయాల్లో మన అడుగులు వేరు అని స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా రాస్తుంది. ఎందుకంటే ఆయన ఇదే 2 పడకల ఆసుపత్రికి ఒకేసారి భూమి ఇచ్చాం. ఆత్మకూరు చిత్తూరు ఇస్తే ఆయన 16 కోట్లు, మన 23 కోట్లు కేబినెట్ లో ఫైల్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రికి నేను మంత్రి నాకు 16 కోట్లు పెట్టారు, మీరు 24 కోట్లు పెట్టుకున్నారు. మా 2 ప్రాంతంలో మాకు ఇల్లు వచ్చిన డాక్టర్ వస్తే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. అందరూ ముందుకు వస్తుంది. సాయంత్రం అయితే ఆసుపత్రి చాలా తీసేస్తారు. నాకేం ప్రయోజనం, వార్తల్లో రకాలు కాబట్టి నేను ఎక్కువ సరే అరవై ఆయన సరే అనేది చేశారు. అయితే అంటే ఆ రోజు ఆయనకి తక్కువ ఇచ్చి మనం ఎక్కువ తెచ్చుకున్నాం. ఆనాటి ముఖ్యమంత్రి సమర్థించారు మన హాస్పిటల్. ఇవాళ 150 పడకల ఆసుపత్రి ఇంకా నిర్మాణం చేయాలి. కొరవదు. అందుకే 11 ఎకరాల స్థలం తీసుకున్నాం. లేకుంటే మన ఆసుపత్రికి 5 ఎకరాలు ఉండాలి. 11 ఎకరాలు ఎందుకు తీసేవాళ్ళు? ఇది 150 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది కడతాను. కానీ సమయం ఆ రోజు నాకు సమయం లేకపోయింది.